అందరికీ నమస్తే. నేను మీ వసంత. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. రోజువారీ వంటల్లో బోరు కొట్టినప్పుడు నోటికి ఏదైనా కారంగా కమ్మగా తినాలనిపిస్తే గుర్తొచ్చేది పచ్చడి. అందులోనూ వేడివేడి అన్నంలోకి పచ్చి కొబ్బరి పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా. ఈరోజు మన వీడియోలో పాతకాల పద్ధతిలో రోటి పచ్చడి రుచి వచ్చేలా కేవలం 5 నిమిషాల్లో పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పుని వేసుకోవాలి. వేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఫ్లేము దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 కప్పు ఒక మీడియం సైజు టెంకాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు, 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూను సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చాలా మెత్తగా చేయకూడదు, నార్మల్గా ఒక రకంగా ఉంటే సరిపోతుంది. చూసారుగా, నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఎందుకు ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇందులోకి ఆయిల్ ఇట్టిన తర్వాత ఇందులోకి 1 స్పూను ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని కొంచెం చిటపడమంటే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చడిని వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఒక 2 సెకండ్స్ అలా మగ్గితే సరిపోతుంది, ఎక్కువగా ఏం మగ్గనవసరం లేదు. 2 సెకండ్స్ అలా మగ్గితే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ ఈజీగా చేసుకునే పచ్చడి, పచ్చి కొబ్బరి పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.